చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం గత కొన్ని రోజులుగా నన్ను కలచివేస్తున్న విషయం. ఇదేమిటి అంటే, లోకంలో భయంకరంగా హత్యలు జరుగుతున్నాయి, లోకంలో భయంకరంగా వ్యభిచారాలు జరుగుతున్నాయి, లోకంలో భయంకరంగా మానభంగాలు జరుగుతున్నాయి, లోకంలో భయంకరంగా జారత్వాలు జరుగుతున్నాయి. దోపిడీలు కంటే ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. రోజు నాకు 2-3 న్యూస్లు వస్తున్నాయి. వార్తల్లో చూస్తే రోజుకు 2-3 ఈ సహజమే కదండి, లోకంలో ఎప్పుడు ఉన్నాయి కదా అనుకుంటే, మరీ రాను అవాక్కయ్యే విధమైన వార్తలు వస్తున్నాయి. ఎంత అవాక్కయ్యే విషయాలంటే, సాధారణమైన యువకులు, చదువుకునే యువకులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, సామాన్యులు మొదలుకొని పెద్ద పెద్ద ఉన్నతమైన వర్గాలకు సంబంధించిన యువకులు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈరోజు గంజాయి ఫ్రీగా సరఫరా అయిపోతుంది ప్రపంచం అంతా, ముఖ్యంగా భారతదేశంలో, ఆంధ్రాలో కూడా అన్ని ప్రాంతాల్లో దొరుకుతుందంట. దానికి సంబంధించిన వాళ్ళు అది ఎక్కడ కావాలో అక్కడ. మొన్న ఈ మధ్య విన్నాను, ఒక ఫ్రెండ్కి గిఫ్ట్గా గంజాయి ఇవ్వటానికి వాడు ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాడు, దొరికిపోయాడు పోలీసులు. బర్త్డే గిఫ్ట్ ఏమిస్తారు? గంజాయి ఇవ్వటానికి వెళ్ళాడంట. ఈ గంజాయి మత్తులో మనుషులు ఎంత దిగజారిపోతున్నారంటే, దీనిలో వావి వరసలు లేవు, చిన్న పెద్ద తేడా లేదు. గత 20 రోజుల నుంచి ఒక విషయం జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తే, నంద్యాల మచ్చుమర్రి అనే గ్రామం విన్నారా? మచ్చుమర్రి ఆ గ్రామంలో 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు లోపు పిల్లలు, 3 6 నుంచి 8 లోపు పిల్లలు ఒక చిన్న బాలికని పార్కులో ఆడుకుంటుంటే మానభంగం చేసి చంపేశారంట. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. చిన్నపిల్లలకి మానభంగం ఏంటో తెలిసింది. తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎలా హతమార్చాలో అర్థమైపోయింది. ఎలా తెలుసు వీళ్ళకి? చెప్పండి, ఎలా తెలుసు? ఫోన్ వల్ల తెలుసు. సోషల్ మీడియా, ఫోను. పిల్లలకి గేమ్స్ ఆడుకుంటున్నాడులేండి మా అబ్బాయి, కార్టూన్స్ చూస్తున్నాడులేండి మా పిల్లలు అనుకుంటున్నాం మనం. వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు అర్థం కావట్లా. చూడకూడని దృశ్యాలు చూసి, నేర్చుకోవడని విషయాలు నేర్చుకొని, ఈరోజు ఆ కేసులు బయటపడే వరకు మన దాకా వచ్చేదాకా మనకు అర్థం కావట్లేదు. మరి ఈ వార్తలు చదివితే ఈరోజు క్లాస్ అంతా అదే సరిపోద్ది, అంత భయంకరమైన ఉంది. 5 నెలల పసికందు ఉయ్యాల్లో ఉంటే పాడు చేశాడంట ఒకడు. 5 నెలలు, 5 సంవత్సరాలు కాదు, 5 నెలల పసికందు ఆడపిల్ల అయితే చాలు ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది ఆ వార్తలు వెంటంటేనే. ఒక పిండి ముద్ద అనిపించింది అట పట్టుకోగానే కదా. పిండి ముద్ద ఎక్కడ సొట్టబడిద్దో, ఎక్కడ ఏం విరిగిపోతాయి అన్నట్టు ఫీలింగ్ పట్టుకుంటేనే. అలాంటి పాపని, ఉయ్యాల్లో ఉన్న పాపని మానభంగం చేసిన దౌర్భాగ్యుడు అంటే చూడండి. ఇదే ఆశ్చర్యపోతే నేను ఒక సావిట్లో కట్టేసిన గేదె యజమాని చెప్తున్నాడు, మా గేదెని 5 మానభంగం చేశారండి అని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు. గేదెని మానభంగం ఏంటి? యారదైతే పశువు అయినా పర్వాలేదా? ఎంత విడ్డూరం! ఏంటిది? ఎందుకు వచ్చింది ఎంత? పెద్దలను బట్టే పిల్లలు ఉంటారు. లోకంలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. సరే, లోకం ఎలా ఉందంటే పర్వాలేదు, కానీ క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటివి జరిగితే ఇంకా ఎవరు బాగు చేస్తారు సమాజాన్ని? చెప్పండి. క్రైస్తవ్యం అంటేనే, దేవుని వాక్యం అంటేనే మనిషిని బాగు చేసేది. 119 కీర్తనలు ఏమంటాడు ఒక మాట, 9వ వచనం నుండి చదవండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము. యవనస్తులు దేని చేత తన
నడతను శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యాన్ని బట్టే కదా ఎవడు బతుకైనా బాగుపడేది. లోక చదువులు మనుషులను బాగు చేయవండి, గుర్తుపెట్టుకోండి. మీకు బాగా చెప్తున్నాను, నేను ఎవరి మీద ద్వేషంతో మాట్లాడను, నాకు ఎవ్వరి మీద ద్వేషం ఉండదు. గుర్తుపెట్టుకోండి ఒకటే, మమ్మల్ని అన్నారని ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. మీ పిల్లలు పాడైన రోజు నేను చెప్పిన మాట అప్పుడు మీకు గుర్తొచ్చింది, వాక్యం ఎంత కరెక్టా అని. ఎవరి మీద ఏ ద్వేషంతో అంటే నాకేమొచ్చింది చెప్పండి. దేవుడు బాగుపడమన్నాడు కాబట్టి బాగుపడే మాటలు చెబుతాం. నడవడి యవ్వనస్తులది పాడైపోయిద్దా? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు, తప్పిపోతారు ఖచ్చితం. కానీ వాడు నడకను శుద్ధి చేసుకోవాలంటే ఏం కావాలంట? నీ వాక్యమును బట్టియే కదా. దాన్ని జాగ్రత్తగా చూసుకొనుటను బట్టియే కదా. అంటే వాక్యాన్ని విని జాగ్రత్త పడితేనే బాగు చేసుకుంటారు జీవితాలు, లేకపోతే పాడైపోతాయా? వాక్యము లేక పాడైంది లోకం. వాక్యం ఉండి పాడైతే ఎవరు బాగు చేస్తారు చెప్పండి? దేవుడే వాక్యాన్ని ఇచ్చాడు కదా మనకి, సమీపంగా వచ్చింది వాక్యం. యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి. సమీపంగా వచ్చింది. ఎంత సమీపంగా అంటే ఏ భాషోడికైనా అర్థమవుతాడు, ఆ భాషలోకి తర్జుమా అయిపోయి అతి తక్కువ ధరలో బైబిల్ మన చేతికి వచ్చిందంటే ఎంత సమీపంగా వచ్చింది వాక్యం. ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే నడకలు బాగుపడతాయి. లోకంలో ఉన్న చెత్త అంతా పెట్టుకుంటే నడకలు పాడైపోతాయి. నీ నడవడి బాగోదు. డబ్బులు సంపాదిస్తే కోటీశ్వరులు అయిపోతావు, కానీ నడవడిక మాత్రం మారదు, దురాలోచనలు పోవు. ఎంత గొప్పదో చూడండి బైబిల్. యవ్వనస్తులు దేని చేత తన నడవడికను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టియే కదా. దేవుడు తన స్వరూపం తన పోలికలో మనిషిని పుట్టించాడు, తెలుసు కదా. అంటే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలనుకున్నాడు. మనిషికి సృష్టి మీద అధికారం ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు మనిషికి. ప్రకటన గ్రంథం 20:4 అంటాడు, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. సింహాసనములు అంటే దేవుని మాటను విని ప్రజలకు విమర్శ చేసేవాడే దేవుని వాక్యానుసారంగా బతికేవాడు. పవర్స్ ఇచ్చాడు దేవుడు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. రాజ్య విస్తరణ జరుగుతుంది భూమి మీద, ఆదాము గారి మొదలుకొని. అదే సమయంలో సాతాను కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం కూడా భూమి మీద విస్తరించింది. దేవుని రాజ్యము కంటే ఎక్కువగా సాతాను రాజ్యం విస్తరించింది. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 2:13 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2:13 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావనియు నేను ఎవరాళ్ళు? పెర్గెం అనే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సంఘము పెర్గెం అనే ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఏముందంట? పెర్గెము సంఘంతో పాటు సాతాను సింహాసనం కూడా, సాతాను సంఘం కూడా ఉందా? దేవుని వాక్యం ఎక్కడుంటే దయ్యం కూడా అక్కడ ఉంటాడండి. దేవుని రాజ్యం ఎక్కడుంటే దయ్యంగాడు కూడా అక్కడ ఉంటాడు. వాడికి మిగతా వాళ్ళతో పని లేదు, వాళ్ళంతా నా బ్యాచే అనుకుంటాడు. ఎవరు కావాలి వాడికి? దేవుని వాక్యానుసారంగా బతికేవాళ్ళు కావాలి, వాళ్ళని చెడగొట్టాలి. ఇప్పుడు పెర్గెము సంఘము ఎక్కడుందంట? సాతాను సంఘం ఉన్న సమాజంలో ఉంది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉండి, సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో అంటే కష్టమా? ఇది ఈజీయేనా? ఒక ఇంట్లో సాతానుగాడు ఉన్నాడు, మనం కూడా ఉన్నాం అనుకోండి, కాసేపు మీకు అర్థం అవటానికి చెప్తున్నా. అక్కడ మనం కాపురం జరిగించటం కష్టమా? ఇల్లు ఖాళీ చేయటం మంచిదా? కానీ అక్కడుండి నువ్వు వాక్యానుసారంగా బతికితే అది దమ్మున్న భక్తుడు. సాతాను ఇంట్లో నువ్వు కూడా ఉండు, కాపురం చేయి, దేవుని వాక్యానుసారంగా కాపురం చేస్తే అప్పుడు దమ్మున్న భక్తుడు అన్నమాట. ఆ పెర్గెము సంఘం ఎలా బతుకుతుందంట? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను
కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపోయే అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా వాక్యమును గట్టిగా చేపట్టి నా యందరు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అబ్బా, ఒకే ఇంట్లో ఉన్నాడు, ఒకే ప్రాంతంలో సాతానుగాడు ఉంటున్నాడు, అదే ప్రాంతంలో పెరిగమ సంఘం, దేవుని సంఘం ఉంది. ఈ సాతానుగాడు ఈ దేవుని సంఘాన్ని చెడగొట్టాలని ఒకడిని లేపేశాడు. అంత్యపోయక అనువాడు దేవుని యందు విశ్వాసం ఉంటే వీడిని లేపితే వీడు కచ్చినట్టు ఖాళీ చేస్తారనుకున్నాడు. ఆడున్న ప్రాంతంలో మనం బతకటమే కష్టం. వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళని ఒకరిని లేపేశాడు అనుకోండి, అసలు ఉంటాం మనం అక్కడ? ఎక్కడన్నా మర్డర్ జరిగితే అర్జెంటుగా షట్టర్లు దిగిపోతాయి ఆ సెంటర్లో. ఎందుకు? ఎక్కడ పోలీసులు వస్తారో, ఎక్కడ సాక్ష్యాధారాలకు పిలుస్తాడో, లేనిపోయింది మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, మనం ఎక్కడ ఇరుక్కుంటామని భయపడి అన్ని షట్టర్లు దించుకుంటారు. సాతానుగాడు ఉండి మర్డర్ చేస్తే ఈ సంఘం ఎలా ఉందంట? విశ్వాసి అయి ఉన్నాడంట, విడిచిపెట్టలేదంట. అద్దండి విశ్వాసం అంటే. ఆడట చేశాడండి, అందుకే నేను ఇలా అయిపోయానన్నావు అనుకో, నువ్వు విశ్వాసివి కాదు, పిశాచి. ఆడు ఉంటాడు, ఆడు నిన్ను శోధిస్తాడు. లోకంలో ఇలా జరుగుతాయి, నీ కుటుంబంలో జరగకూడదు. లోకంలో అన్నీ జరుగుతాయి, నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి. కానీ క్రైస్తవ కుటుంబంలో కూడా జరిగితే క్రైస్తవ కుటుంబం అనొచ్చా? ఆ సంఘం చూడండి ఎంత గొప్పగా దేవుడు రాయించాడు. సాతాను సింహాసనం కాపురమున్న స్థలంలో ఉండి కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంట. అంత్యపోయే అనేవాడు మీ మధ్యన చంపబడిన దినాల్లో కూడా నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నాకు తెలుసు. దేవుడికి తెలిసిందంట, అంత గొప్ప విశ్వాసం ఉంది పెర్గములో ఉన్న సంఘాన్ని. అదండి విశ్వాసం అంటే. వాళ్ళట చేశారు, నేను ఇట్ అయిపోయాను, వాళ్ళు చేశారు, వీళ్ళు చేసి, వాళ్ళు చేస్తే లేదా, నేను చేస్తేనే వచ్చిందంటే వాళ్ళు పోతారు, నువ్వు పోతావా? అసలు ఎవరితో మనం పొత్తు పెట్టుకోవాలి చెప్పండి? వాక్యంతో పెట్టుకోవాలి. వాక్యంలో ఇలా ఉంది, వాడు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. వాడు చేయకపోతే వాడు పోతాడు. వాడు చేయలేదు కాబట్టి వాడు చేయనందుకు నేను కూడా చేయనంటే, లోకంలో చేయని వాళ్ళే ఎక్కువ, వాక్యానుసారంగా బతకని వాళ్ళే ఎక్కువ, బతికే వాళ్ళు ఎక్కువ. సాతాను బ్యాచ్ ఎక్కువ, దేవుని బ్యాచ్ ఎక్కువ. సాతాను బ్యాచ్ ఎక్కువ. ఎంతమంది ఉండగా నేను చేయకపోతే ఏమైంది, నేను కూడా వాడి దారిలోనే పోతా అన్నట్టుగా ఉంటుంది మన బతుకు. సపరేట్ ఉండాలి. లోకానికి క్రైస్తవుల జీవితానికి ఎలా ఉండాలి? సపరేట్గా ఉండాలి. లోకస్తులు అన్నీ చేస్తారు, లోకానుసారంగా మనం కూడా బతికితే వాళ్ళకి మనకి తేడా లేదండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు చెడిపోవటానికి తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులే కారణం. దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆ రోజు ఐగుప్తులో బానిసత్వంలో విగ్రహారాధనలో ఉన్న కలగలిసిపోయి, ఐగుప్తీలతో కలగలిసిపోయి ఉన్న ఇశ్రాయేలుని ఏం చేశాడు దేవుడు? ప్రత్యేకపరిచాడు. మీరు బయటికి వచ్చేయండి, అక్కడ వద్దు. ఎందుకు వద్దు? అక్కడ ఉంటే వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారు, అదే బాటలోకి వెళ్ళిపోతారు. మీరు ప్రత్యేకంగా ఉంటే తప్ప మీరు బతకలేరు. అంటే దేవుడు పరిశుద్ధపరిచాడు, అంటే ప్రత్యేకపరిచాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. కానీ వాళ్ళు వస్తా వాళ్ళ ఫ్రెండ్స్ని వదులుకోవాలా. అందులోంచి దేవుడు తీసుకొచ్చాడు కదా, మీరు అక్కడ ఉంటే చెడిపోతారా, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ దేవతలను పూజిస్తారు, సేమ్ టు సేమ్ వాళ్ళలాగా చేస్తారు, కాబట్టి వద్దు, ప్రత్యేకించి తీసుకెళ్తున్నాను, నేనే నడిపిస్తాను మీకు కనాని దేశానికి మిమ్మల్ని దేవుడే మోషే గారి ద్వారా వెంట పెట్టుకుని బయటికి తీసుకొస్తే ఆ రోజు జరిగిందేంటో తెలుసా? ఒకసారి చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి, రామసేతు అని చదివారు కొంపదీసి, రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షలు. అనేకులైన అన్యజనులు గొర్రెలను, ఎద్దులు మొదలైన పశువులను, గొప్ప మందయు వారితో కూడా బయలుదేరాను.
6 లక్షల మంది కాల్బలం అంటే వృద్ధులు, పిల్లలు, స్త్రీలు లెక్కేలా సుమారు 20 లక్షలు అనుకుందాం. ఎంతమంది బయలుదేరితే వారితో పాటు ఎవరు వచ్చారంట? అనేకులైన అన్ని జనులు. అంటే ఐగుప్తులో ఫ్రెండ్స్ వచ్చారా? ఐగుప్తు నుంచి ఫ్రెండ్స్ వచ్చారా? అదే తేడా. బాప్తిజంతో నీ పాతయన్నీ వదిలేయాలి. 2-3 అలవాట్లు పెట్టేసుకున్నావు అనుకో, లోపల ఏమైద్ది? ఈ 2-3 ఏమైద్ది? పిల్లలు పెట్టిద్ది. 2 4 అవుతాయి, 4 6 అవుతాయి, 6 8 అవుతాయి. మనం సీనియారిటీ పెరిగే కొద్దీ, దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఇవేమవుతాయి? పెరుగుతూ ఉంటాయి. ఇందులో పెరుగుతున్నట్టుగా ఉంటావు, కానీ దాంతోపాటు పాపం కూడా పెరిగితే వాళ్ళ వల్ల ఎంత నష్టపోయారు తెలుసా ఇశ్రాయేలీలు? లేవీకాండం చూడండి, 11వ అధ్యాయము, లేవీకాండం 4-5 వచనాలు. లేవీకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు. వారి మధ్యనున్న, అంటే అక్కడ నుంచి పరిగెత్తుకొచ్చారుగా వాళ్ళు, మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చారంటే ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో ఏడ్చారు. ఎవరు ఏడ్చింది? ఇశ్రాయేలీలు ఏడవటం వెనక కారణం ఎవరు? మిశ్రిత జనం. అంటే ఐగుప్తులో ఉన్న ఫ్రెండ్షిప్ ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఏంటి మీ దేవుడు ఎప్పుడు ఈ మన్నాయేనా? ఇక ఎన్వి ఏముండదా? నాన్ వెజ్ ఏముండదా? మీ దేవుడు పెట్టలేడా? దమ్ముంటే ఈరోజు మీ దేవుడిని మాంసం పెట్టమను అనేలేకే ఎక్కువగా కనపరిచారంట. మేము మిమ్మల్ని నమ్ముకొని ఏడకు వచ్చాము. అక్కడ ఉన్నప్పుడు రోజు మటను, చికెను, ఫిష్లే. నైల్ నది పక్కనే కదా అది ఉంది, చేపలు ఎక్కువ, అన్నీ దొరికాయి. ఇక్కడికి వచ్చేలాకే వెజిటేరియన్ చేసేసాడా మీ దేవుడు పూర్తిగా? అసలు మాంసం తిని ఎన్ని రోజులైంది అని అధికంగా కనపరిస్తే వాళ్ళు ఎక్కిచ్చిన దాన్ని వీళ్ళు మోషే గారి మీద ప్రదర్శించారు. ఇశ్రాయేలీలను మరలా ఏడ్చారంటే వీళ్ళ దెబ్బకి అంతకుముందు ఏడ్చారు, మరలా ఇప్పుడు రెండోసారి మాంసాపేక్ష అధికంగా కనపరచడం, మరలా ఏడ్చడం వలన ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. అబ్బో, పాట పాడుకొని ఉంటారు గుర్తుకొస్తున్నాయి అని కదా. అవి గుర్తొస్తాయా? ఈ ఆదివారం మాంసం తినకుండా వారం అంతా ఉండండి, గుర్తొచ్చిద్దా రాదా? పోయిన ఆదివారం మాంసం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఒక నెల ఉంటే అసలు ఎట్టయినా ఇక ఎప్పుడు పడితే అప్పుడు అర్జెంటుగా తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ మిశ్రిత జనం వలన వీళ్ళు నాశనం అయిపోయారు, చచ్చారు. పళ్ళల్లో ఉండగానే దేవుడు తెగులు పెట్టించాడు, బాధ పెట్టాడు వాళ్ళని. తర్వాత అదంతా చదివితే అధికం కనబడితే కురిపిస్తాను, కావాలా ఇదిగో పూరేడు పెట్టలను పంపిస్తాను, తినండి, మీ పళ్ళ సందుల్లో ఉండగానే మీకు బాధ తెప్పిస్తానన్నాడు. మాంసం అయితే పెట్టాడు, తిన్నారు, కానీ బాధ పెట్టాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ వలన వీడు చెడిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఇదే లోకంలో ఉన్నాం. ఈ లోకం సాతాను అధికారం కింద ఉన్న లోకం, సాతాను బ్యాచ్ ఎక్కువ లోకంలో. భక్తులుగా కనపడుతున్నవారు కోకొల్లలుగా కనపడుతున్నా వీళ్ళు కూడా సాతాను భాగస్తులే. ఎందుకంటే వాక్యానుసారంగా బతికేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. సంఘాలు అయితే బోల్డ్ ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. అన్ని క్రైస్తవ సంఘాలు క్రీస్తును అనుసరించి నడిచేవి కావు, సాతాను బ్యాచీలు ఎక్కువ. ఎందుకంటే దేవుడి పేరు చెప్తేనే మనం మాట వింటాం, దేవుడి పేరు చెప్పి దయ్యం కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు ఈరోజు. అందుకని ఈరోజు లోకములో సాతాను సింహాసనం, సాతాను కాపురాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి కాపురాలున్న ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనం లోకంతో కలిసిపోవాలా, లోకానికి వ్యతిరేకంగా ఉండాలా? అందుకే ఏమన్నాడు అపోస్తుల కార్యాలు 2:40, 2:40 చదవండి. అపోస్తుల కార్యాలు 2, ఇంకనూ అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యమిచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
అసలు రక్షణ పొందేటప్పుడే వాళ్ళతో సపరేట్ అయిపోయింది అన్నాడు. అలాని వాళ్ళని వదులుకోమని కాదు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళ విధి విధానాలు అన్నీ వదిలేయండి, మీరు సపరేట్ అంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పింది విన్నాం, లోకస్తులు లోకాచారాల ప్రకారంగా చెప్పింది విన్నాం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏమి వినాలి? క్రీస్తు మాటలు వినాలి. క్రీస్తు అందరి గురించి చెప్పాడా? క్రీస్తు అందరి గురించి చెప్పాడా? చెప్పాడు. కాబట్టే దేవుని మాటలే వినాలి. లోకస్తులు చెప్తారు, మేనమామ వచ్చాడు, కాలు చూపి ఏళ్ళు చూపి తంతానను, పిల్లనెత్తావా మామ అని అడుగు అంటాడు. పిల్లలకు నేర్పించేది అదే కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు? అలాంటి సరసోక్తులు ఆడొద్దని చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక, ఏ వృద్ధుడు? నీకంటే పెద్దోడు వృద్ధుడు ఎవడైనా వాళ్ళని గద్దించొద్దంట. నీకు తండ్రిగా భావించి, మీ నాన్న నువ్వు ఎలా గౌరవిస్తావు అలా భావించి అతన్ని తప్పు చేస్తే హెచ్చరిక చేయి, గద్దింపొద్దు. అంటే వృద్ధుడిని ఎలా చూసుకోవాలో ఒక క్రమాన్ని చెప్పాడు. నెక్స్ట్, చదవండి. అన్నదమ్ములని యవ్వనస్తులను, అంటే సంఘంలో ఉన్న తోటి సహోదరుల్ని ఎలా భావించాలి? అన్న తమ్ముడు. పెద్దోడైతే అన్న, చిన్నోడైతే తమ్ముడు. ఆడు పరాయోడు అని భావించవచ్చా సంఘంలో? అంటే తోటి యవ్వనస్తులు మరొక యవ్వనస్తుడిని, చిన్నోడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్న అని భావించాలి. రక్త సంబంధానికి ఇచ్చిన ప్రాధాన్యత బయటోడికి ఇయ్యం కదా. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాం. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఈయన తమ్ముడు, క్రీస్తు ద్వారా నా అన్న, క్రీస్తు ద్వారా నాకు తండ్రి లాంటి వాడు పెద్దోడైతే. తోటివాడైతే చెప్పండి, నా అన్న, నా సోదరు. ఇది యవ్వనస్తులకి. తల్లులని వృద్ధ స్త్రీలను, అంటే వృద్ధురాండు ఉన్నారు స్త్రీలు, వాళ్ళని ఎలా చూడమన్నాడు? నా తల్లి లాంటిది అని చూడాలి. అత్త లాంటిది కాదు, మేనత్త లాంటిది కాదు. తల్లులని ఎవరు చెప్తారండి బైబిల్లో తప్ప ఈ మాటలు? తల్లులని వృద్ధ స్త్రీలను, అన్నదమ్ములని తోటి సహోదరులను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. యవ్వనస్తులైన స్త్రీలు ఉంటే వాళ్ళని ఎలా హెచ్చరించమన్నాడు? ఏదన్నా తేడా చేస్తే హెచ్చరించు. అయితే ఎలా హెచ్చరించాలంటే, నీలో ఏ దురాలోచన ఉండకూడదు వాళ్ళ పట్ల. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు. మిగతా ముగ్గురు విషయాల్లో ఉపయోగించిన ఒక పదం ఇక్కడ వాడాడు దేవుడు. పూర్ణ పవిత్రతతో హెచ్చరించుము. ఎలా భావించి? పెద్దదైతే అక్క, చిన్నదైతే ఏం మాటలండి. అంటే ఎవరిని ఎలా చూసుకోవాలో చెప్పేశాడా? అలా చెప్తే సంఘంలో అక్రమ సంబంధాలు ఎందుకుంటాయి? మొన్న ఒక క్రీస్తు విజయం అనే ఛానల్లో, ఆయన పేరు జాన్ బాబు, ఒక పాస్టర్ది సెకండ్ సెటప్ని రాజీ చేస్తున్నాడు టీవీలో, యూట్యూబ్లో. నాకేం అర్థం కాల, మైండ్ పోయింది. ఆల్రెడీ భార్య ఉంది, ఆమెను వదిలేశాడు పాస్టర్. ఒక ఆమె దగ్గరకు తీశాడు ఒక ఆమెని. ఆమె కొంతకాలం ఉండి ఈయన మీద నేరారోపణ చేసి వెళ్ళిపోయింది. ఆ మధ్య మీరు చూసే ఉంటారు, 5 భార్యలు ఉన్నారు ఈ పాస్టర్ గారికి అని వచ్చింది యూట్యూబ్లో. ఆమె ఇప్పుడు నాకు ఇంత డబ్బు ఇస్తే నిన్ను సెటిల్ చేసుకుందాం అంటుంది. అది హైందవ సహోదరుల దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ నన్ను ఇలా చేశాడని అబండాలన్నీ వేసేసిందండి ఆయన మీద. ఇప్పుడు భార్య వదిలేసావు, ఓకే. దగ్గరకు తీయటం ఏంటి? ఇప్పుడు ఆమెకు నువ్వు డబ్బులు ఇవ్వటం ఏంటి? అసలు పాస్టర్ ఏంటి? రెండో వాళ్ళతో శరీర సంబంధం పెట్టుకోవచ్చా? అలాంటి ఆయనకి ఈయన సెటిల్మెంట్ చేస్తున్నాడు. అంత కాదులేమ్మా, ఎంత ఇచ్చుకుంటాడులే, వదిలేసేయని. ఏం చేస్తున్నారు ఈ పాస్టర్లో? ఏమర్థమైంది వాక్యం?
జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు. మీలో జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత అంట. మరి ఆమె ఎవరు? అద్దెది. సొంత అద్దె కూడా ఉంటాయా పాస్టర్ల దగ్గర? అరే ఎంత క్లారిటీతో చెప్పాడు. సొంత భార్య ఉండాలంటే బయట వాళ్ళు ఇంకెవరైనా చెప్పండి, భార్య విషయంలో సొంత అద్దె స్టెపిని ఉంటాయా? పాస్టర్ ఏందండి మరి? ఆడు పాస్టర్ అంట, ఆడికి సపోర్ట్ ఇంకో పాస్టర్ ఈయన దగ్గరికి ఎదురు కూర్చొని ఆడికి సాక్షి అంటే ఈ పాస్టర్ వాడు అంటాను తప్పదు. మరి అది పాస్టర్ కాదు. వాక్యానుసారంగా బతకకుండా అక్రమాలు చేస్తూ వాక్యమే ఇదే అని చెప్పి బోధించేవాడు ఎవ్వడూ క్రీస్తులో జన్మించిన వాడు కాడు. వాడిని క్రీస్తులో గౌరవించడం కూడా తప్పే. అన్యుడు, అచ్చంగా అన్యుడైతే గౌరవిస్తాం మళ్ళీ. కానీ దేవుని పేరు చెప్పి పరిశుద్ధాత్మ పేరుతో మోసం చేసేవాళ్ళు దౌర్భాగ్యులు ఇలాంటి వాళ్ళు. ఏమన్నాడు అక్కడ 7వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక? అయినను జారత్వములు జరుగుతున్నవి కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భార్య ధర్మం భార్య, భర్త ధర్మం భర్త నిర్వహిస్తే ఇంక సమస్య ఉంది. అసలు మొదటి భార్య ఎందుకు వదిలేసింది? ఏదో రీజన్ ఉంటుంది కదా. సరే వదిలేసినా ఈయన ఏం చేయాలి? వాక్యానుసారంగా చచ్చే కాలం దాకా పెళ్ళే చేసుకో. ఆమె చచ్చిపోతే చేసుకోవచ్చు, అధికారం ఇచ్చాడు దేవుడు. భార్య చనిపోతే చేసుకోవచ్చు, ఉండలేకపోతే అది కూడా. ఆ మొదటి వచనంలో ఏమన్నారు? స్త్రీని ముట్టకుండుట, ముట్టకపోతే నీకు మేలు అంటుంటే నేను 2-3 స్త్రీలను ముడతానంటే బయటోడు కాదు, లోపల ఉన్నవాడు, ప్రత్యేకించబడినవాడు. ఇటు ప్రత్యేకించబడినవాడా కలుగూర గంపలో కలిసిపోయినాడా? కలిసిపోయినోడే కదండి. కలిసిపోయినోడు ఇప్పుడు కాపర్ ఎట్టవుతాడు? దేవుని బిడ్డ ఎట్టవుతాడు? ఆయనకి మళ్ళీ ఇంకొక ఆయన సెటిల్మెంట్ బేరాలు కుదిర్చా అంట. అంత తీయలేడుగా అమ్మా. అసలు అంత డబ్బు ఈయనకి ఎక్కడిది? విశ్వాసుల్ని పీక్కు తిన్నాడు అనమాట. నేను ఎవరిని అడగనండి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన ఎంత వస్తాను నేను? లక్షలు, మళ్ళీ వేలు కాదు, లక్షలు. మనకు స్థలం కొనుక్కోవటానికి 1000 పోగవట్లా, ఆడికి లక్షలు వస్తున్నాయి. మరి ఎట్లా వస్తున్నాయో, ఎలా వస్తున్నాయి వీళ్ళకి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే మ్యాజిక్లేయో చేస్తున్నారు. క్రైస్తవ్యంలో ఒక క్రమ పద్ధతి ఉంది. వృద్ధుడిని ఎలా చూడాలో, యవ్వనస్తుని ఎలా చూడాలో, యవ్వనస్తులైన స్త్రీలని ఎలా చూడాలో, వృద్ధుల తల్లులని స్త్రీలని ఎలా చూడాలో మొత్తం చెప్పేశాడు దేవుడు. యజమాని అయితే యజమానిని ఎలా చూడాలో, నువ్వు పనివాడు అయితే నువ్వు ఎలా ప్రవర్తించాలో అన్నీ చెప్పేశాడండి దేవుడు. అలా బ్రతకటమే ప్రత్యేకించబడటం. అలా బ్రతుకుతున్న సంఘములో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల, రెండో పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనివారు, అపవిత్రులు, అనురాగరతులు, రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. అంటే ఇప్పుడు వీళ్ళు భక్తులా భక్తిహీనులా? లక్షణాలను బడితే చూస్తే భక్తిహీనులు ఖచ్చితంగా. కానీ ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలో ఉన్నారండి. సంఘంలో ఈ దౌర్భాగ్యులకి ఏం పని? సంఘంలో ఉండి ఇలాంటి లక్షణాలు ఎందుకు కలిగి ఉన్నారంటే క్రైస్తవ్యంలో కూడా దొంగలు పడ్డారు. క్రైస్తవ్యంలో లోకం కలిసిపోయింది, సపరేట్ లేదు. ప్రత్యేకించబడాలి అని చెప్పాడు కానీ ప్రత్యేకించబడినట్టు కనపడిన ఇదిగో ఈ లక్షణాలన్నీ సంఘములో ఉన్న వ్యక్తుల్లో ఉన్నాయి అంటే ఎవరిది బాధ్యత?
చెప్పే కాపరి సరిగ్గా వాక్యాన్ని చెప్పకపోతే తప్పు కాపరిదే. కాపరి చెప్పినా అనుసరించకపోతే అనుసరించని వాళ్ళది. ఆ అనుసరించకుండా పిల్లలకి చెప్పని తల్లిదండ్రులది. అంతే కదా, లింక్ ఎలా వెళ్ళిద్ది? వాక్యాన్ని సరిగా విభజించి ఉన్నదన్నట్టు చెప్పకపోతే ఈ తప్పులన్నిటికీ కారణం ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉండటం వెనుక కారకుడు ఎవడయ్యా అంటే వాళ్ళకి ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో ఆ వ్యక్తి ఇద్దాడు. ఆ వ్యక్తి బోధించిన తల్లిదండ్రులు విని పాటించలేదనుకో, ఇప్పుడు బాధ్యులు ఎవరు? పిల్లలు ఇలా అవటానికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా తల్లిదండ్రులే. అర్థమవుతుందా? ఎలాంటి అవలక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి. డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళు, ధనాపేక్షలు, డబ్బు సంపాదించాలని ఎవరు నేర్పిస్తే వాళ్ళు అందులో పడి చచ్చారు. తల్లిదండ్రులు నేర్పించారు. డబ్బు లేనివాడు డబ్బు కొరకాడు, కొండ మీద కోతి అయినా దిగి వస్తుంది. డబ్బు లేకపోతే నీకు గౌరవ మర్యాదలు ఏవి ఉండవు. ఇలాంటి ఎన్నో నేర్పించింది లోకం. అది మనం కూడా వంట పట్టించుకున్నాం. ప్రత్యేకించబడలేదా? మిశ్రిత జనంలో ఉండిపోయామా? ఆనాడు ఇశ్రాయేలీయులు మిశ్రిత జనం వెంటొచ్చింది కాబట్టి అనేక మార్లు ఏడ్చి మోషే గారిని ఏడిపించి కనాను దేశ ప్రవేశం లేకుండా చెడగొట్టిన ఘనత ఈ ఇశ్రాయేలీయులదే కదా. కాపర్ని దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు ఇశ్రాయేలీయులు కేవలం మిశ్రిత జనం వల్ల. ఈరోజు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్న క్రైస్తవ లోకం ఏమైపోయిందంటే, లోకస్తులు ఎలా ఉన్నారో క్రైస్తవ్యంలో కూడా అలాంటి వారే ఉండటం వెనుక కారకులు ఎవరంటే, ఒకడు కాపరి, 2 తల్లిదండ్రులు, 3 పిల్లలు. ఆ నంద్యాల కేసులో ఎస్సీలంట పిల్లలు చంపి అర్జెంటుగా 3 పిల్లల్లో ఒకడు వెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్పాడంట, నాన్న మేము ఇలా రేపు చేసాం అనగానే గోప గుయ్యమనద్దు వాడికి. రేపా? వెళ్ళిపోయాడు, చూశాడు, చంపేసావు నాన్న అన్నాడు. ఎలారా? వెంటనే తండ్రి వెళ్ళిపోయాడు, గప్చిప్ కాకుండా కప్పేసి గడ్డి బావిలో దాచిపెట్టాడంట. దాచిపెట్టి వచ్చి ఆ తండ్రి అన్నకు చెప్పాడు, అంటే పిల్లోడి పెదనాన్నకు చెప్పాడు. 3లో ఒకడు తండ్రికి, ఒక పిల్లోడు చెబితే ఆ తండ్రి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. ఇద్దరు కలిసి ఆ గడ్డివాములో ఉన్న శవాన్ని మూట కట్టుకొని ఎట తీసుకెళ్లారో తెలియదు కానీ మొత్తానికి మాయం చేశారు. ఇప్పటికీ 15 రోజులు 20 రోజులు అవుతుంది సుమారు, శవం కనపడదు. ఏంది ఎంతమంది పోలీసు బలగం వెళ్తుంది అనుకుంటున్నా? హెలికాప్టర్లో గాలిస్తున్నారు, పడవలు వేసుకొని గాలిస్తున్నారు, కుక్కలను తీసుకొచ్చారు, డాగ్ స్వాడ్, వేలిముద్రల నిపుణులు వచ్చారు. ఎంతమంది మేధావుల్ని తలకిందులు చేసే తెలివితేటలు ఎవరి దగ్గర ఉన్నాయి? పిల్లల తల్లిదండ్రులు. నిన్నటి వార్త, ఆ పిల్లోడి మేనమామ చచ్చిపోయాడు. విచారించడానికి పోలీసులు తీసుకెళ్లారంట. మరి పోలీస్ స్టేషన్లో చనిపోయాడు, బయటకు వస్తున్నప్పుడు చనిపోయాడు, ఇంకెవడైనా చంపాడో ఏం తెలియదు. అది ఆచూకీ కూడా తెలియదు. శవం అయితే దొరికింది. 3 పిల్లలు అలా పాడవటానికి కారణం ఎవరు? వాళ్ళ వెనకున్న తల్లిదండ్రులు వాళ్ళ వెనకేసుకొచ్చి శవాన్ని మాయించేసి పోలీసులకు కూడా దొరకకుండా ఎలా మాయం చేయగలిగారు? కాసేపేమో అక్కడ పూడ్చిపెట్టామంటారు, కాసేపేమో నదిలో పడేసామంటారు, కాసేపేమో రాయి గట్టి దూరంగా తీసుకెళ్ళి నది మధ్యలో వదిలేసామంటారు, కాసేపేమో కాల్చేసామంటున్నారు. ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. పోలీసులు బుర్ర బీక్కుంటున్నారు. పిల్లల దగ్గర నుంచి నిజం రాబట్టలేకపోయారు. చూసారా? అంత గ్రిప్ ఎలా ఉంది పిల్లలకి ఆ వయసులో? ఏమంటే 7వ క్లాసు 8వ క్లాసు అంటే ఎంత వయసు ఉండదు? 15, 16, అంతకు మించి ఉంటుందా? 12 నుంచి 13 నుంచి 16 వయసులు, 18 మహా అయితే. ఆ వయసు వాళ్ళకి ఎంత సీక్రెట్గా రేప్ చేశారు, ఎంత సీక్రెట్గా శవాన్ని చంపారు, మనిషిని చంపారు. ఏమంటే ఎంత ధైర్యం వచ్చిందండి? ఒక మనిషిని చంపటానికి ఎంత ధైర్యం కావాలి? అన్ని మీడియాలో చూశారండి. ఎవరు దీని వెనక కారకులు ఎవరు చెప్పండి? అదృశ్యంగా కనపడుతుంది సాతాను అయినా వాడి మాటలకు లోబడి ఈ క్రియారూపకంలోకి వెళ్ళింది ఎవరు? తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు అరుసు లేకపోతే వాళ్ళు రోజు కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు. ఆ పార్కులోకి వచ్చి వీళ్ళు సిగరెట్లు తాగుతారంట, మద్యం తాగుతారంట, ఆ పార్కులోకి వచ్చి ఫోన్లు చూస్తారంట ఈ పిల్లలు. ఇక ఈ విచ్చలవిడైపోయింది. చెయ్యికి ఏముందండి? ఏమంటే పశువును కట్టేశారు. ఆ కాళ్ళకి ఆ పశువు యజమాని కాళ్ళకున్న ఆ రాడ్లు ఒత్తుకుపోయి ఒరుసుకుపోయి ఉంటాయి కదా గేదెకి,
ఇనప రాడ్లు 4 కాళ్ళకి 2 రాడ్లు కట్టేసి ఇది సామూహిక అత్యాచారం అంట. పురుషులు, గేదె, ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? మానవత్వమా, రాక్షసత్వం? అది కూడా తక్కువ అయిద్దేమో. ఎవరండి దీని వెనక కారణం? ఏం అర్థం కావట్లేదు ప్రియులారా. పోనీ బయట వాళ్ళు యోహాన్ అనే పేరుందంటే ఎవరు? క్రైస్తవ కుటుంబంలో తెలుసో తెలియకో నామకార్థంగా నమ్మినోళ్ళు పెట్టిన పేరే కది. అంటే వాక్యానుసారంగా పెంచలేదు కాబట్టి విచ్చలవిడితనం అయిపోయిందండి. ఎవరు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరి ఎడల ఎలా బతకాలో వాక్యం అన్నీ నేర్పిస్తుంటే మనకి వాక్యానుసారంగా బతకకుండా సంఘంలో ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్నారు. క్రైస్తవ్యం ఎటుపోతుందో అర్థం కావట్లేదండి. క్రైస్తవ్యం సాతాను సింహాసనంని అనుసరించిపోతున్నట్టు కనపడుతుంది. పేరు క్రైస్తవులే కానీ కార్యక్రమాలు చూస్తే క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా ఎక్కడా కనపడలేదు. ఎవడన్నా నడుచుకుంటే విచిత్రంగా ఉంటుంది. ఇక ఇది ఒక్కడిదనయ్యా సంఘం, వీళ్ళేనయ్యా పరలోకం వెళ్ళేది. మరీ ఇడ్డూరంగా భక్తులు చూసాం కానీ ఎంత విపరీతంగా పిచ్చి భక్తులు మేము చూడలేదని ఎగతాళి చేస్తున్నారు. పారంపర్య ఆచారాలతో పోతున్న క్రైస్తవం ఒక పక్క. ఇందులో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉందండి. మనకు బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. మనకు తెలుసు పాత నిబంధనలో 37వ అధ్యాయము ఆదికాండము ఒక వచనాన్ని చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలుకి యోసేపు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. యాకోబు, ఇశ్రాయేల్ అంటే యాకోబు గారికి అప్పటికి 11 మంది పిల్లలు. 11 మందిలో చివరివాడు యోసేపు గారు. చివరివాడు కాబట్టి గారాబం చేసి మిగతా 10 మంది కంటే ఈ లాస్ట్ యోసేపు గారిని ఎలా ప్రేమించాడంట? ఎక్కువగా ప్రేమించడం. తల్లిదండ్రులుగా మనం చేసే తప్పు కూడా అదేనండి. ఒకళ్ళని తక్కువ, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమిస్తే తక్కువగా ప్రేమించబడుతున్న వాడికి ఎక్కువగా ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి మీద ద్వేషం పెరిగిద్ది. యాకోబు గారు చేసిన తప్పది. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఈ 2 కళ్ళు అనుకోవాలి పిల్లలు. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనే ఫీలింగ్ వస్తే చాలు, ఆ వ్యక్తి మీద ద్వేషం పెరిగిద్ది, నీ మీద కూడా ద్వేషం పెరిగింది, తల్లిదండ్రుల మీద కూడా ద్వేషం పెరిగింది. దానివల్ల ఏం జరిగిందంట? చదవండి. అతని సహోదరులు తండ్రి తమందరికంటే ఆ యోసేపుని అధికంగా ప్రేమించటాన్ని బట్టి వారు అతని మీద పగబట్టిరి. యోసేపు గారి మీద పగ ఎందుకు వచ్చిందంట? యోసేపు గారు ఏం చేయాల? కలలు చెప్పాడు, అది ఒక వంక. అసలు లోపల ఆల్రెడీ పగ పుట్టడం వెనుక రీజన్ ఏంటంట? నాన్నని బాగా ప్రేమ. ఆ నిలువు టంగి ఒకటి గుట్టించాడు చూసా. మనకెప్పుడన్నా గుట్టించాడు? అరే పెద్దోడ నీకు గుట్టించాడా, చిన్నోడ నీకు 10 మంది చెప్పుకుంటే ఎవరికి గుట్టిలేదురా అంటే మన తండ్రి మనల్ని ఎక్కువగా ప్రేమించట్లా. ఆను చూడ ఎలా ప్రేమించాడు. వెంటనే ఈర్ష్య వచ్చేసింది. అపవాదిగాడు కాసుకొని ఉంటాడు కదా. కయ్యని హేబేల్ని చంపడానికి పెద్ద కారణం ఏముంది? ఉందా? ఏం లేదు. అంటే ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది. తల్లిదండ్రులుగా మనం ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ప్రేమించకపోతే మనలోనే అపవాదిగాడు ఒకళ్ళని కాపు కాసి రెండో వాడికి హాని చేయిస్తాడు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ఒక రకంగా, మగపిల్లలను ఒక రకంగా ప్రేమిస్తారు. 25వ అధ్యాయం చూడండి, అదే ఆదికాండం. తీసారా? 27, 28. 25వ అధ్యాయము ఆదికాండం. చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై
గుడారములలో నివసించుచు ఉండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. ఇస్సాకు గారు ఎవరిని ప్రేమించాడంట? ఏశావుని. ఎందుకు ప్రేమించాడంట? ఏశావు అయితే వేటకి వెళ్తాడు, ఏది కావాలంటే అది వేటాడి తీసుకొచ్చి మాంసం వండి పెడతాడు. మాంసం పెడతాడు కాబట్టి ఇస్సాకు గారు ఎవరిని ప్రేమించాడంటే ఎక్కువగా? ఏశావుని మరి రెబెక్కమ్మ గారు ప్రేమించడం వెనుక కారణం ఉంది. అయితే ఆ ఒకళ్ళని ప్రేమించి యాకోబుని ప్రేమించింది. అక్కడ ఉంది, చదవండి. రెబ్కా యాకోబును ప్రేమించి, తల్లి ఒకళ్ళని తండ్రి ఒకళ్ళని ప్రేమిస్తే ఈ తల్లి ప్రేమించేవాడికి తండ్రి పగవుతాడు, తండ్రి ప్రేమించే తమ్ముడో అన్నో పగవుతాడు. అంటే మొత్తానికి నలుగురు విడిపోతారా, కలిసి ఉంటారా? చెప్పండి. ఖచ్చితంగా విడిపోతారు. ప్రేమ దేవుడిచ్చిన గర్భఫలం, ఆడపిల్ల మగపిల్ల ఇవన్నీ నీకు అనవసరం. దేవుడిచ్చాడు, వాళ్ళని దేవుని కొరకు పెంచాలి, దేవునికి అప్పగించాలి, అంతే. తేడాలు చూపించకూడదు. ఆ తేడా వలన ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇది తల్లిదండ్రులుగా మనం ఖచ్చితంగా నెరవేర్చవలసిన బాధ్యత. ఎవరిని తేడా చూడవద్దు, అందరినీ సమానంగా చూడాలి. అప్పుడు విభేదాలు రావు, కుటుంబం అంతా ఐకమత్యంగా ఉంటుంది. అలా చూస్తేనే దేవుని కుటుంబం అవుతుంది. దానివలన ఇంట్లో ఏదైనా జరగవచ్చు. నువ్వు లేనప్పుడు పిల్లల్ని చూడండి. మీరు ఒక బిడ్డ పుట్టగానే అతను బాగా గారాభంగా పెంచుతూ ఉంటాం. ఈలోపు రెండో బిడ్డ పుట్టారనుకో, డైవర్ట్ అయింది మన ప్రేమ అటు. ఇప్పుడు ఈ మొదట పుట్టిన బిడ్డకి ఏమనిపించింది? ఆ చిన్న పిల్లల్ని గిచ్చుతారు. ఎందుకో తెలుసా? నాకు దక్కాల్సిన ప్రేమ వాళ్ళకు దక్కుతుంది. నాకు ఇచ్చింది తల్లి నిన్నటిదాకా పాలు, ఇప్పుడు ఆడికి ఎత్తుంది. నన్ను ప్రేమించట్లేదు, ఆడినే ప్రేమిస్తుందని చిన్నవాడి దగ్గర తల్లి ఉన్నప్పుడు పెద్దవాడికి తల్లి మీద, బిడ్డ మీద, చిన్న తమ్ముడి మీద ఈర్చగలుగుద్ది. సహజ లక్షణం ఇది. అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం. వాళ్ళకి నేర్పించాలి. దేవుడిచ్చాడు కదా, నీ తమ్ముడే కదా, నువ్వు ఆడుకోవటానికి ఒక బొమ్మలు కాకుండా నిజమైన దేవుని బిడ్డని నీకు ఇచ్చాడు కదా అని వాళ్ళకి నేర్పించుకుంటే తారతమ్యాలు లేకుండా ఉంటాయి. ఇలాంటి బాల్య దినాల నుంచే మనం నేర్పించలేదనుకోండి, ఏమైపోతాం? పిల్లలు పాడైపోతారు. పిల్లలు పాడైపోతే సమాజంలోకి వెళితే సమాజం పాడు చేస్తుంది పూర్తిగా. కాపరి బాగు చేయాలి, తల్లిదండ్రులు బాగు చేయాలి, తల్లిదండ్రులు బాగుండాలి, తల్లిదండ్రులు బాగు చేయాలి పిల్లల్ని. తల్లిదండ్రులు పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి. వాక్యానుసారంగా వాళ్ళు బతుకుతూ వాక్యాన్ని నేర్పిస్తే వాళ్ళు వాక్యానుసారంగా బతుకుతారు. వాళ్ళు వాక్యానుసారంగా బ్రతుకుతున్నా లోకం చెడగొట్టిద్ది. మళ్ళీ నువ్వు లోకంలోకి పంపుతావు కదా, చదువుకో, దేనికో ఇంకో దానికో లోకాలకు పంపుతావు. లోకం చెడగొట్టదని గ్యారంటీ ఉందా? సాతాను సింహాసనం లోకం కదా ఇది. ఇందులోకి పంపించక తప్పదు. పంపించినప్పుడు మనం మన ఇంట్లో మంచోడే, మన ఇంట్లో మన అమ్మాయి మంచిదే. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మారిపోతుందో నీకు తెలుసా? ఎలా మారిపోతాడో తెలుసా? ఏమండి, ఎంతమంది ఈరోజు హాస్టల్లో ఉండి ఇక్కడ అసలు ఏ అలవాటు లేనోడు డ్రగ్స్కి అలవాటైపోయి, అది దొరక్క దొంగతనాలకు అలవాటైపోయి పోలీసులకు దొరికిన రోజు ఈ విషయం వార్తల్లో చూసి ఎక్కడో పల్లెటూరులో తల్లిదండ్రులు ఉండి వాళ్ళు ఆశ్చర్యపోయి, మావాడ ఇలా చేశాడని ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అమాయకుడే ఈ ఊర్లో పల్లెటూరులో, వాడిని పట్టణానికి పంపించారు. పట్టణంలో ఫ్రెండ్స్ తయారయ్యారు. మెల్లిగా ఏముండదు అసలు ఒక్కసారి చూడు అంటాడు. మెల్లిగా నేర్పిస్తాడు, అంటిస్తాడు. ఆ మత్తుకు అలవాటైపోతే ఆ గేదెలను రేపు చేసినోడు ఆ గంజాయి బేచారంట. ఆ మత్తులో ఏం చేస్తాడో వాడికి హత్య చేసిన. మొన్న చూశారు కదా వినుకొండలో, అందరూ పబ్లిక్ చూస్తుండగా అది ఏ కక్షలో అనేది మనకు అనవసరం. కానీ ఇంత రాక్షసత్వంగా పబ్లిక్లో ప్రజల మధ్య నరకటం ఏంటండి? సినిమాల్లో అంటే యాక్షన్ అది. ఎంతకు తెగించిపోయారు పిల్లలు అంటే, తల్లిదండ్రులు ఏమైపోయారు, ఏమి నేర్పించారు? నువ్వు చంపితే రేపు జైలుకి వెళ్తావు, నీ కుటుంబం ఏమైద్ది, రోడ్డును పడిద్ది, ఇవన్నీ ఆలోచనలు ఉండవా? విచక్షణ కోల్పోతారు. కారణం పెంచిన విధానం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? వాళ్ళకి వాక్యం తెలియదు. పోనీ వాక్యం తెలిసిన వాళ్ళు ఏమన్నా పెంచుతున్నారంటే మనం కూడా లోకంతో పాటు పెంచితే రేపు మన పిల్లలే వార్తల్లోకి ఎక్కి ఆ న్యూస్లో మనం చూసుకున్నప్పుడు ఎందుకు చేశానన్నా తిరిగి మన పిల్లలు మనకు దక్కరండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మనసు కలత చెందింది, నాకు చాలా బాధేసింది. మనం లోకాన్ని చూస్తున్నాం,
లోకంలో ఉన్న వారిని చూస్తున్నాం, దర్జాగా ఉండాలనుకుంటాం, కానీ వాళ్ళు నరకానికి పోతారన్న విషయాన్ని మర్చిపోయాం. తల్లికి బాధ్యత చెప్తున్నాడు. పిల్లల్ని పెంచడం ఎలాగో నేర్పించాడు మనకి, ఎలా పెంచాలో. సామెతల గ్రంథం నిండా అవే వచనాలు. ఒక మాట చూడండి, 31వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం. సామెతల గ్రంథం ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడు. ఎవరు? తల్లి. ఇంటివారి నడతలంటే అందరి నడతలు, ఇంట్లో ఉన్నవారు అందరి నడతలు. ఎక్కడికి వెళ్తుంది మా అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నాడు మా అబ్బాయి, ఎటు నుంచి వస్తున్నాడు, ట్యూషన్ ఎన్నింటికి అయిపోయింది, ఎన్నింటికి ఇంటికి చేరుతున్నారు, మధ్యలో ఏమన్నా టర్నింగ్ పాయింట్కి వెళ్ళిందా, ట్యూషన్ అని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారని చెప్తుందా, ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. ఫోన్లో ఏం చూస్తుంది, చూసింది డిలీట్ చేసేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకంటే ఫార్వర్డ్గా ఉండి అన్నీ కనిపెడితేనే వాళ్ళు బాగుపడతారు. వయసు, అది వయసు తొందర. వయసులో ఎంతమంది ఎన్ని చెప్పినా ఒక్కోసారి. అయినా మన జాగ్రత్తలో ఏం చెప్పాడు? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మొన్నే చదివాం న్యాయాధిపతుల గ్రంథం కదా. ఏలీ గారు యాజకుడు. యాజకుడు ఏం చేశాడు? ఏలీ గారు పిల్లలు చెడిపోతే, దుర్మార్గులైతే గద్దించలేదంట. ఆడ గద్దించినట్టు ఉంటుంది, కానీ కంప్లైంట్ వచ్చింది కాబట్టి చెప్పకపోతే బాగోదని ఒకసారి గద్దించాడంటే. దేవుడు చెప్పిన సాక్ష్యం వింటే చదవండి ఆ మాట సమూయేలు గ్రంథంలో. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు గద్దించలేదు అన్నాడు. దేవుడు మాట నమ్ముదామా? అక్కడ గద్దించింది నమ్ముదామా? 2 లేదా 3:13 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగియు తెలుసా ఏం చేశాడంట? వాళ్ళని అడ్డగించలేదు. తప్పేనా? అందుకే బ్రష్లు అయిపోయారు. ఒకే రోజు 4 చనిపోయారు కుటుంబంలో. ఏలీ గారు చనిపోయారు, ఏలీ గారు 2 కుమారులు చనిపోయారు, ఒక కోడలు చనిపోయింది. సామూహిక డెత్ అంటారు దీన్ని. దీని అన్నిటికీ రీజన్ ఎవరు? కారణం ఎవరు? యాజకుడు స్థానంలో ఉన్న ఏలీ గారు. 40 ఏళ్ళు ఇశ్రాయేలుకి యాజకత్వం చేశాడు, కానీ పిల్లల్ని దేవునిలో పెంచలేకపోయాడు. దేవుడు చెప్పాడు ఆ మాట, మనం అంటలేదు, ఆయన మీద నేరారోపణ చేయట్లేదు. మహానుభావుడు యేసుక్రీస్తు వారికి పితరుడు దావీదు గారు. దావీదు గారు కూడా తప్పు చేశాడు, బత్షెబా విషయంలో కాదు. ఒక మాట చూడండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదననుకొని రథములను గుర్రపు రౌతులను తన ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను. ఏమంటే దావీదు గారు రాజు కదా, ఆయనకంటే ముందు నేను రాజునవ్వాలని. ఈయన ఎవరో తెలుసా? అదోని అనేవాడు దావీదు గారి కొడుకు. హగ్గీత్ అనే ఆమె దావీదు గారి భార్య. సమూయేలు 2వ గ్రంథం చూడండి 3వ అధ్యాయం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. 2 నుంచి హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయీలురాలకు అహీనోము వలన పుట్టెను. అంటే అహీనోము అనే ఆమె వలన అమ్నోను అనేవాడిని అన్నాడు దావీదు గారు. ఇతను మొట్టమొదటి సంతానం. కిలియాబు అను 2వ వాడు కర్మేలీయుడకు నాబాలు భార్య అయిన అబీగయాలు వలన పుట్టెను, ఇతను 2వ వాడు. 3వ వాడు అబ్షాలోము గెషూరు రాజు తల్మయి కుమార్తెకు మైకా వలన పుట్టెను. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. మనం ఈ అదోనియా సంగతి నేర్చుకుంటున్నాం. హగ్గీతుని వలన దావీదు గారు ఎవరిని కన్నాడు? ఎందుకు అదోనియా ఆ పని చేశాడంట? చదవండి, ఆ మాట చదవండి.
నేనే రాజునగుదను అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, ఇది నోట్ దిస్ పాయింట్, అతని తండ్రి నువ్వు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే వాడు ఎక్కడ బాధపడతాడోనని అదోని అని దావీదు గారు గద్దించలేదంట. ఎందుకయ్య అంటే వాడు అందగాడంట. ఆ మాట ఉంది అక్కడ. వాడు బాగా అందంగా ఉంటాడు, వాడు నొచ్చుకుంటే బొగ్గలకు అందిపోతాయి. దావీదు గారు చెడిపోయాడా? దావీదు సింహాసనాన్ని కోరుకొని 50 మందిని ఏర్పాటు చేసుకొని నా ముందు పరిగెత్తండి నేనే రాజునని సొంతగా ప్రకటించుకునే స్థాయికి ఎందుకు ఎదిగాడంటే మా నాన్న ఏమండవు. గారాబం. తండ్రి గద్దించని తల్లి గద్దించని ఏ బిడ్డ అయినా చెడిపోతాడు. గద్దించమన్నాడా వద్దన్నాడు దేవుడు. సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి కదా. 22 సామెతల గ్రంథం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. 29 అదే సామెతల గ్రంథం 15వ వచనం, 29:15 బాలుని బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేదోడికి అవమానాలు కాక తల్లిదండ్రులకి ఏముంటాయి చెప్పండి. అదుపు ఎందుకు లేదు? వీడు పెట్టలేదు, భక్తులే పెట్టలేదంట. మనమెంత అనుకోకండి. ఎందుకు రాయించాడు దేవుడు ఇవన్నీ? మనకు అది అనిపించింది. దావీదు తప్పు చేయలేదా? నేను చేస్తే తప్పేంటి? దావీదు గారు ఎంతమంది భార్యలు ఉంచుకున్నారని 2-3 భార్యలు ఉన్న పాస్టర్లు అందరూ చెప్పే డైలాగ్ ఇదే. సొలొమోను గారిని తీసుకుంటాడు. ఇవి నువ్వు చెయ్యొద్దు అని దృష్టాంతాలుగా రాయించాడు, చెయ్యమని కాదు. అర్థమైందా? లోతు కుమార్తెలతో పోయాడు కాబట్టి ఇది తప్పే కాదని పోయే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అది నువ్వు చెయ్యొద్దురా దౌర్భాగ్యుడని చెప్పటానికి. దాన్ని అలుసుగా తీసుకోకూడదు. వాళ్ళే చేయలేదు, ఆఫ్టర్ ఆల్ మేమెంత అనుకుంటే వాళ్ళకి మించిన జ్ఞానం. సొలొమోను కంటే జ్ఞాని అని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఉన్నాం మనం. ప్రపంచంలో ఎవరికి తెలియని జ్ఞానాన్ని ఈ యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత గొప్ప జ్ఞానం ఉంది బైబిల్లో. ఇంత జ్ఞానం కలిగి మనం కూడా అజ్ఞాన కాలంలో ఉన్న భక్తులు చేసింది ఫాలో అయితే వాళ్ళకి మనకి తేడా ఉంది చెప్పండి. చూచి చూడనట్టు పోయాడంట ఆ రోజు దేవుడు. ఈరోజు అలా పోడు, చూస్తూ చూస్తూ ఉంటాడు, ఒక్కసారే లేపేస్తాడు. కృపాకాలం కదా ఇది. కృపాకాలంలో ఏం చేస్తాడు? నువ్వేం చేసినా ఏమండు, మనకేం కావట్లేదు కాబట్టి ఆ దేవుడేం పట్టించుకోలే అనుకుంటే పొరపాటు. ప్రతిదీ లెక్క రాస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఏది మిస్ అవ్వదు. మనం మర్చిపో ఉండొచ్చు, కానీ దేవుడికి అన్నీ గుర్తుంటే అన్నీ రాసుకుంటున్నాడంట. నువ్వు దేవుని కొరకు మాట్లాడావా, దౌర్భాగ్యపు మాటలు మాట్లాడావా, ఇతరుల మీద పితరులు మాట్లాడావా, ఎవరి మీద ద్వేషం అన్నీ రాసుకుంటాడు. ఏమీ లేవులే అవి అయిపోయినాయి నేను మర్చిపోయానంటే దేవుడు మర్చిపోడు, అన్నీ బయటకు తెస్తాడు నువ్వు మారకపోతే. పిల్లల్ని తల్లిదండ్రులే సరిగ్గా దారిలో పెట్టకపోతే ఎవరు పెడతారు చెప్పండి. మరొక వచనం చూద్దాం ప్రియులారా. 23వ అధ్యాయము 13వ వచనం ముగిస్తాను. నీ బాలురను శిక్షించుట మాను కొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాడి ఆత్మను నువ్వు రక్షించినోడు. పాతాళానికి పంపుతావా? నీ చేతులతో నువ్వే పాతాళం నుంచి రక్షిస్తావా? దెబ్బ కొట్టైనా పాతాళం పోకుండా రక్షించి పరలోకం చేర్చమంటున్నాడు. కొట్టైనా మా అబ్బాయిని అస్సలు మా అమ్మాయిని అస్సలు కొట్టమండి. గారాబం అండి. నీ గారాబం నీ ప్రేమ అన్ని నరకానికి పంపిస్తుంది. పిల్లలు పాడైపోతున్నారండి, తెలియట్లేదు. ఇంటి దగ్గర అందరూ ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏమీ తెలియని అమాయకులుగా ఉంటాం. మనోడు అలా చేశాడంటే చేసిన రోజు మనకు ఆ వార్త వస్తే మనం నమ్మలేము.
మా ఓడు ఊరుకోండి, మా ఓడు అమాయకుడండి. మన పిల్లలు మనకి ఎలా కనపడతారు? చెట్టు అంత ఎదిగిన తల్లిదండ్రులకు పిల్లలు ఎలా కనపడతారు చెప్పండి? చిన్న పిల్లలప్పుడు ఆడుకున్నప్పుడు ఎలా చూసుకుంటారు? పెద్దోడైనా వీడు నాకంటే చాలా జ్ఞానం సంపాదించాడు, గొప్పోడు కదా అని అనుకోరు. లోకానికి గొప్ప అయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్ళుగానే కనపడతారు, అమాయకులుగానే కనపడతారు. వాడు ఆ అమాయకుడు అన్న సంగతి తెలియదు, అది బయటకు వచ్చేదాకా. అమాయకులు అనుకుంటాం పొరపాటు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు, ఏం పాటిస్తారు, రేపు వాళ్ళ బతుకేమవుతుంది? సరే చెడిపోలేదు, బయటికి వెళ్ళారు, చెడిపోలేదు, మంచిగానే ఉన్నట్టు కనపడ్డారు. ఫైనల్గా వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. అందుకే ఏం చెప్పాడు? మీరు బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదు. అక్రమ సంబంధాలు ఎంత దూరమైన దారి తీస్తాయి. ఎన్ని వార్తలు వింటున్నావో తెలుసా? భార్య అక్రమ సంబంధం పెట్టుకొని తనకు అడ్డొస్తున్నాడని కన్న బిడ్డని ఉంచుకున్న వాడితో హత్య చేయించింది. మొన్న చేబ్రోల్ దగ్గరండి, 7వ క్లాస్ పిల్ల అమ్మాయి స్కూల్ నుంచి కడుపులు నొప్పని బయటకు వచ్చి, ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ గ్యాస్ సిలిండర్లు వేసేవాడు ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ అమ్మాయిని చంపేశాడు, వాడు పరారైపోయాడు. తీరా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ పిల్ల తల్లి గాజులు ఆ ఇంట్లో ఉన్నాయి. ఏ పిల్లనైతే చంపాడో ఈ గ్యాస్ సిలిండర్లు వేసేవాడు, ఆ పిల్ల తల్లి గాజులు ఉన్నాయంట. సమాచారం అంతా అందరిని విచారిస్తే ఆ తల్లికి ఈ సిలిండర్లు వేసేవాడికి అక్రమ సంబంధం ఉంది. ఇది ఈ పిల్ల ఎప్పుడో చూసి ఉంటుంది, సాక్ష్యం నిలబడకుండా లేపేశాడు. మనకు బైబిల్లో కనపడుతుంది. హేరోదియా అన్న భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. హేరోదు అనే రాజు, ఆమె పేరు హేరోదియా. యోహాను గారు బాప్టిజం ఇచ్చి యోహాను గారు వెళ్ళి, ఇది తప్పునైనా ఇలా చేయకూడదు, నీ అన్న భార్యను ఉంచుకోవటం న్యాయం కాదనగానే కోపం వచ్చి ఏం చేశారు? జైల్లో పెట్టేశారు. పగ చల్లారలామకి చల్లారకపోక కూతుర్ని బాగా ప్రతీకారాలతో పెంచింది. ఆమె చెప్పినట్టే నేర్చుకుంది, డ్యాన్స్ నేర్చుకుంది. ఒకానొక రోజు హేరోదు రాజు జన్మదినం రోజు డ్యాన్స్ చేసింది. బడా నీ డ్యాన్స్కి నేను మెచ్చాను, సగం రాజ్యం అయినా కోరుకో ఇస్తానన్నాడు. నాకు రాజ్యం వద్దు, ఒక కాయ కావాలంది. ఏదో గుమ్మడికాయ ఏదో కాయ అనుకున్నాడేమో. ఓకే శాంక్షన్ అన్నాడు. ఆ కాయలు కాదు, నాకు తలకాయ కావాలంది. యోహాను తల జైల్లో ఉంటే వెంటనే నరికించి ప్లేట్లో పెట్టుకొచ్చి ఇచ్చాడండి, ఏదో పుచ్చకాయ తెచ్చిచ్చినట్టు. పగ ఎంత దూరం అయినా నువ్వు చేసింది అక్రమం కదా. రాజే అక్రమం చేస్తే ప్రజలేమైపోతారు? ఒక మంచి భక్తుడు, నీతిమంతుడైన భక్తుడు చెప్పాడు, గద్దించాడు, అంత మాత్రాన పగబెట్టుకొని తలకాయలు నరికే అంత కోపం పెట్టుకోవాలా? లోకం అలాగే ఉంది, భక్తులు అలాగే ఉన్నారు. మన పిల్లలు పాడైపోతుంది. నిజంగా చెప్తున్నానండి, ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పక్కింటికి కూడా సింగిల్గా పంపించవచ్చు దయచేసి. వాళ్ళు మనోళ్ళే, మంచోళ్ళే, అయినా పంపించొద్దు, ఎక్కడికి పంపించొద్దండి దయచేసి. ఎవరేం చేయలే, చుట్టాలే కదా, ఎవరిని నమ్మొద్దు అసలు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిద్దో జాగ్రత్త. అలానే మగపిల్లని పంపించండి అని కాదు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త, మగపిల్లల తల్లిదండ్రులు కూడా జాగ్రత్త. ఎవరిని నమ్మలేము, ఎప్పుడు ఎవరికి ఏ పురుగు పుట్టిందో తెలియదు. వృద్ధుడు చిన్నపిల్లల పాడు చేసిన సందర్భాలు కనపడుతుంటే కకావికలం అయిపోతుందండి. ఆడి వయసు ఏంది, ఆ బిడ్డ వయసు ఏంది, ఏంటిది? నిజంగా చాలా చాలా బాధేసి హృదయ విదారకంగా ప్రార్థన చేసుకుంటాను నేను, ఏం చేయలేక. మన 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 పరిధిలో మన సంఘస్థులు పిల్లలకే ఇలా అయిపోతే నేను తట్టుకోగలనా అనిపించింది నాకు. నిజంగా ఎక్కడో జరిగింది కాబట్టి కొంత దానికే నాకు కకావికలం అయిపోతుంటే, మన పరిధిలో మన పిల్లలకి ఎవరికైనా జరిగితే చాలా బాధేసిద్దని. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. రోజు రోజుకి ఈ భయంకరమైన వార్తలు వస్తున్నాయి, రోజుకు 2-3 వస్తున్నాయి, ఇలాంటి 2-3 వస్తున్నాయి. చూస్తే ఎవరిది తప్పంటే సాతానుగాడు విజృంభిస్తున్నాడు, సమయము కొంచెమే అని. నిన్ను నన్ను అని తేడా ఏమి చూడడు. మన వాక్యానుసారంగా బతుకుతున్న గుడ్డగాల్సి మీదేస్తాడు. ఏదైనా అపవాది వేయొచ్చు, ఏ కార్యక్రమాలన్నా చేయొచ్చు. మరణం వరకు పరిశుద్ధతను కాపాడుకొని దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటేనే ధన్యులు. మన పిల్లలను కూడా అలా పెంచుదాం, లేకపోతే చాలా ప్రమాదం అండి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఓపెన్గా మరి చెప్పకూడదు, కానీ పిల్లలు
నిద్రపోయారా లేదా అన్ని జాగ్రత్తగా చూసుకొని కాపురాలు చేయండి. ఇది నా సలహా. తెలియదు వాళ్ళకి, ఏందో ఇది కొత్తగా ఏదో సీక్రెట్ అనుకొని ఆసక్తితో చూస్తారు, దాని మీదే ధ్యాస పెడతారు. వాళ్ళు నిద్రపోయినా చదువుకుంటున్నా ఏది చూసినా ఏంటి 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 అనే ఒక క్వశ్చన్ వాళ్ళలో ఉంటుంది. అది ఏమాత్రం ఫోన్లో కనపడినా ఇంకా వాళ్ళు వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు తీవ్రతను తట్టుకోలేక ఏదో ఒకటి చేసేస్తారు. ఆ స్థితి మన పిల్లలకు రాకుండా అంటే దేవుని భయం నేర్పించండి. ముందు దేవుని భయం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడ ఎవరో చూడలేదు. చీకట్లో చేసినా దేవుడు చూడగలడు, అన్నీ రాసుకుంటున్నాడు. జాగ్రత్త, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలియదు. 60-70 ఏళ్ళ ఈ జీవితంలో దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ రాసుకుంటున్నాడని దేవుని భయాన్ని నేర్పించండి, దేవుని భక్తిని నేర్పించండి. పిల్లలు పాడవరు. బాల్య దినాలు అందే మీ పిల్లలకి దేవుని వాక్యం నేర్పిస్తే వాడు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు వాక్యాన్ని నేర్పిస్తే వాడు వృద్ధుడయ్యే వరకు చెడిపోడని వాక్యం చెప్తుంది. నేర్పించిన తప్పిపోతే నీ బాధ్యత ఉండదు. దేవుడు నీ మీద ఎలాంటి శిక్ష వేయడు, నీకు పరలోకం ఇచ్చేస్తాడు. నువ్వు నేర్పించిన ఒక సమూయేలు గారిలాగా నువ్వు నేర్పించిన వాళ్ళు పాడైపోయారనుకోండి, బాధ్యత నీది కాదు. సమూయేలు గారు ఎలా పెరిగారు? మరి అది పిల్లలు ఏమైపోయారు? నేర్పించిన పిల్లలే వినకపోతే తప్పు తల్లిదండ్రులు కాదు. నీకు మార్కులు ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, పిల్లలకి శిక్ష వేస్తాడు. నేర్పించడం నీ బాధ్యత. శక్తి వంచన లేకుండా నేర్పించండి. పిల్లల్ని పరలోక రాజ్య వారసులుగా తీర్చండి. సాతాను కబంధ హస్తాలకి దయచేసి అప్పగించకండి.